బస్రా నావికుడు రెండవ భాగం. అబుల్ ఫవారీసు దీర్ఘకాయుడిచ్చిన ఆహారంతో తన ఆకలి తీర్చుకున్నాడు. ఇక్కడ ఎంతసేపని ఉంటావు? మా ఇంటికి వచ్చి కాసేపు విశ్రమించు అంటూ ఆ దీర్ఘకాయుడు అబుల్ ఫవారీసును వెంట పెట్టుకుని కొండ దిగాడు. అక్కడ ఒక ద్వారం ఉంది. దానికి అడ్డంగా ఒక కొండరాయి పెట్టి ఉంది. ఆ దీర్ఘకాయుడు ఆ రాయిలో ఉన్న ఒక కంతలో చెయ్యి దూర్చి ఎత్తి పక్కన పెట్టి అబుల్ ఫవారీసును లోపలికి పోనిచ్చాడు. అబుల్ ఫవారీసు ద్వారంలో గుండా లోపల ప్రవేశించగానే దీర్ఘకాయుడు ద్వారాన్ని తిరిగి రాతితో మూసి తన పని మీద తాను వెళ్ళిపోయాడు. అబుల్ ఫవారీసు ద్వారం దాటి ఒక అందమైన తోట ప్రవేశించాడు. దాని నిండా పళ్ళ చెట్లున్నాయి. ఆ తోట మధ్య ఒక ఇల్లుంది. దాని చుట్టుపక్కల చాలా గుడిసెలు కనిపించాయి. అతను ఒక గుడిసెలో ప్రవేశించాడు. అక్కడ 10 మంది మనుషులున్నారు. వాళ్ళందరూ మోకాళ్ల మీద తలలు వాల్చి ఏడుస్తున్నారు. వాళ్ళు తలలెత్తి చూసి ఎవరు నువ్వు అని అడిగారు. తనకు దీర్ఘకాయుడు ఆతిథ్యం ఇచ్చాడని అబుల్ ఫవారీస్ వాళ్లతో అన్నాడు. నువ్వు కూడా ఈ రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నావా? వాడు గొర్రెల కాపరి వేషంలో తిరుగుతూ మనుషులను పట్టుకుని తింటూ ఉంటాడు అన్నారు వాళ్ళు. అదే సమయంలో దీర్ఘకాయుడు ద్వారానికి అడ్డం పెట్టిన రాయి తొలగించి తన గొర్రెలను తోటలోకి తోలి మళ్లీ ద్వారం మూసి తన ఇంట ప్రవేశించాడు. అందరి భోజనాలు అయ్యాక ఆ దీర్ఘకాయుడు ఆ మనుషుల్లో ఒకడిని చంపి తిని సారా తాగి పడుకుని నిద్రపోయాడు. అబుల్ ఫవారీసు మిగిలిన వాళ్లతో ఎలాగూ చావు తప్పదు కనుక నేనే వీణ్ణి చంపుతాను, మీరు కాస్త సహాయపడండి అన్నాడు. కానీ వాళ్ళు చెయ్యి కాలు కదిపే స్థితిలో కూడా లేరు. అందుచేత అబుల్ ఫవారీసు తానే నిప్పులో నుంచి 2 కట్టెలను తీసి వాటితో దీర్ఘకాయుడి కళ్ళు 2 పొడిచేశాడు. ఆ బాధతో ఆ రాక్షసుడు లేచి నిలబడి తన కళ్ళు పొడిచిన వాడి కోసం తడవసాగాడు. అబుల్ ఫవారీస్ సులువుగా వాడికి అందకుండా తప్పించుకున్నాడు. దీర్ఘకాయుడికి ఎంతసేపు తన గొర్రెలే తగిలాయి. వాడు ద్వారానికి అడ్డం ఉన్న రాయి తీసేసి గొర్రెలను బయటికి తరిమాడు. అబుల్ ఫవారీసు అక్కడ ఉన్న గొర్రె చర్మం ఒకటి మీద వేసుకుని గొర్రెలతో పాటు బయటికి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ బయటికి పోయే గొర్రెల వీపులు తడువుతున్న దీర్ఘకాయుడు కనిపెట్టేశాడు. అయితే అబుల్ ఫవారీసు తాను కప్పుకున్న గొర్రె తోలు రాక్షసుడి చేతిలో వదిలేసి తాను సముద్రం కేసి పరుగు తీశాడు. దీర్ఘకాయుడు అబుల్ ఫవారీసును వెంబడించి నీటిదాకా వచ్చి ఆగిపోయాడు. వాడికి ఈత రాదు. అబుల్ ఫవారీస్ ప్రాణాలు అరచేత పట్టుకుని ఈదుతూ కొండకు అవతల పక్క చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలివాడు కనిపించి అబుల్ ఫవారీస్ వృత్తాంతమంతా విని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. ఈ మనిషి కూడా నరభక్షకుడేనని తెలియడంతో అబుల్ ఫవారీసు హతాశుడయ్యాడు. అయితే అతను ఆ ముసలివాడి భార్యను మంచి చేసుకుని ఆమెకు ఇంటి పనుల్లో సహాయపడ్డానికి ఒప్పుకున్నాడు. ముసలివాడు అతన్ని గొర్రెలు కాసే పనికి నియోగించాడు. అందుకోసం అతన్ని గొర్రెల కాపరి ఉండే చోటికి పంపారు. ఒకనాడు అతను చెట్ల మధ్య తిరుగుతూ ఒక చెట్టు తొర్రలో పెద్ద తేనెపట్టు చూశాడు. ఆ రాత్రి అతను ఆ తేనెపట్టు గురించి గొర్రెల కాపరి భార్యతో చెప్పాడు. ఆమె మన్నాడు ఉదయం తేనె తీసుకుని రమ్మని అబుల్ ఫవారీస్ వెంట గొర్రెల కాపరిని పంపింది. దారిలో అబుల్ ఫవారీసు ఆకస్మికంగా గొర్రెల కాపరి మీద పడి వాణ్ణి ఒక చెట్టుకు కట్టేసి తప్పించుకుపోవటానికి సముద్రంలోకి దూకి ఈదనారంభించాడు. అతను చాలా గంటల పాటు ఈదిన మీదట అతనికి ఒక ఓడ తగిలింది. ఓడలో వాళ్ళు అతన్ని చూసి ఓడను అతని వైపు నడిపించి అతన్ని ఎక్కించుకున్నారు. వాళ్లకు అతను తన కథ అంతా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అదృష్టవశాన ఆ ఓడ తిన్నగా బస్రాకే పోతున్నది. అబుల్ ఫవారీసు 1 నెలకు ఇల్లు చేరుకుని తన వాళ్లను తిరిగి కలుసుకున్నాడు. అప్పటికి అతని తల పూర్తిగా నెరసిపోయింది. అతను కొంతకాలం ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకుని ఒకనాటి ఉదయం సముద్ర తీరాన షికార్లు చేస్తుండగా మొదట తన ఓడను కిరాయికి తీసుకున్న ముసలివాడే కనిపించాడు. వాడు అబుల్ ఫవారీసును గుర్తించక నీ ఓడను 6 మాసాల పాటు కిరాయికిస్తావా అని అడిగాడు. వెనక అడిగినట్టే అబుల్ ఫవారీసు 1000 బంగారు దీనారాలు అడిగాడు. ముసలివాడు డబ్బు చెల్లించి మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. మర్నాడు అబుల్ ఫవారీసు తన ఓడలో ముసలివాణ్ణి వాడి నౌకరును సంచీలను ఎక్కించుకుని ప్రయాణమయ్యాడు.
3 నెలలు సముద్రయానం చేసి వాళ్ళు ముత్యాలుండే దీవిని చేరారు. ఓడను సముద్ర తీరాన ఉంచి సంచీలతో సహా కొండపైకి ఎక్కారు. వెనకటిలాగే ముసలివాడు అబుల్ ఫవారీస్ను గోతుల్లోకి దిగి ముత్యపు చిప్పలు తోడమన్నాడు. నాకు దిగడానికి భయంగా ఉంది అన్నాడు ఫవారీస్. అపాయం ఉంటే నిన్ను దిగమంటానా? ఏమీ భయం లేదు, దిగు అన్నాడు ముసలివాడు. అబుల్ ఫవారీస్ మొండికెత్తాడు. తప్పేది లేక ముసలివాడు ఒక గోతిలోకి తానే దిగి తట్టలో ముత్యపు చిప్పలు పైకి పంపుతూ, చూసావా, ఏమీ అపాయం లేదు, నన్ను పైకి లాగు, ముసలివాణ్ణి, ఒంట్లో శక్తి లేదు అన్నాడు. దిగనే దిగావు గనక ఈ రోజుకు నువ్వే పనిచెయ్యి, రేపు నేను దిగి ఓడ నిండేటట్టు ముత్యపు చిప్పలు తీస్తాను అన్నాడు అబుల్ ఫవారీస్ ముసలివాడితో. ముసలివాడు చాలాసేపు ముత్యపు చిప్పలు పైకి పంపి, బాబు, ఇక నా వల్ల కాదు, అలసిపోయాను అన్నాడు. ఇప్పుడు నీకు తెలిసి వచ్చిందా ముసలి పీనుగా? ఒకనాడు నన్ను ఇదే స్థితిలో ఇక్కడి గుంటల్లో వదిలిపోయావు. నా పేరు అబుల్ ఫవారీస్. ఎందరినో ఇలా చంపావు. దేవుడి దయవల్ల నేను బతికి బయటపడ్డాను. నీ మూలంగా చచ్చిన వారినందరినీ గుర్తు తెచ్చుకో అని అబుల్ ఫవారీసు ముసలివాడున్న గోతి మీద ఒక పెద్ద రాయి కప్పి నౌకరు చేత ముత్యపు చిప్పలు మోయించి తెచ్చి తన ఓడలో వేయించి ఇంటికి తిరిగి వచ్చి నావికుడి జీవితం మానేసి సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.